దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 15. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవదూతల రూపమును పోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. ఈ యవన బాలురు మేము ప్రతిమకు మొక్కము అని ఇచ్చిన సమాధానము రాజునకు కోపం పుట్టించెను. అతడు అత్యాగ్రహం చెంది ఆ అగ్నిగుండము ఎప్పటికన్నా 7 వేడిమిగా చేయమని ఆజ్ఞయించెను. వీరిని ఆ అగ్నిగుండంలో పడవేటకు సమీపించు వారిని ఆ అగ్ని వేడిమి కాల్చివేయనని అతడు ఊహించలేకపోయాను. ఆ అగ్నిని అధికం చేయుట ద్వారా తనను ధిక్కరించిన ఈ యవనస్తులను అధికముగా శిక్షింపవచ్చునని భావించెను. వారు పూర్తిగా కాలిపోవాలని ఉద్దేశించిన వాడై వారిని వస్త్రములతోనే, అనగా వారి అంగీలు, నిలువుటంగీలు, పై వస్త్రములను తీయకయే వారిని బంధించి వేడిమిగల అగ్నిగుండం మధ్యన పడవేసిరి. 3వ అధ్యాయము 21వ వచనం. అయితే ఆ అగ్ని వారి బంధకములను మాత్రమే కాల్చివేసి బంధకముల నుండి వారిని విడిపించెను. శరీరంలోని భాగములన్నింటిలో సులభముగా అగ్నినంటుకొని కాలిపోవునవి తల వెంట్రుకలు. అయితే వారి తలలోని ఒక వెంట్రుక కూడా కాలిపోలేదు. ఒక తోటలో విహరించినట్లుగా వారు అగ్నిలో నడిచిరి. మనము జయించుటకు నేర్చుకునేళ్ళ ప్రభువే ప్రతి కీడు నుండి మనల్ని కాపాడును. అది చూచి రాజు విభ్రాంతి నొందెను. అగ్నిగుండములో ముగ్గురిని గాక 4 నడుచును చూసి మిగుల ఆశ్చర్యపడెను. తన వారిని ఎట్లు కాపాడవలనో దేవుడెరుగును. ప్రభు యొక్క సాక్ష్యం కొరకును ఆయన వాక్యం కొరకును మనము ధైర్యంగా నిలవబడినచో ఆయనే మనల్ని ప్రతి కీడు నుండి కాపాడును. మనలను మనము కాపాడుకొన యత్నించనవసరం లేదు. అట్టి ప్రయత్నములు చేసి మనల్ని మనం అపవిత్రపరచుకోవాలని అవసరం లేదు. మనం జయించువారిగా ఉండగోరినచో శత్రువు మనల్ని హింసించును. అందరికంటే ఎక్కువగా జయించువారిని వాడు హింసించును. ఆయన నామం నిమిత్తం మనము రాజుల ఎదుటకును అధిపతి ఎదుటకును తేబడదు. అయినను అట్టివన్నీ దేవుని శక్తిని, ఆయన భద్రతను నిరూపించుటకు నూతన తరుణములుగా ఉండును. నెబుకద్నెజరు ఎదురు మాట్లాడుటకు యవనస్తులు దేవుని నుండి జ్ఞానం పొందినట్లే మనకును దేవుడు ఆయా సమయములలో మాట్లాడుటకు జ్ఞానమునిచ్చును. ఈ నమ్మకమైన యవనస్తులు ఎదుర్కొనవలసిన శ్రమంతయు వారిని ఉన్నత పదవిలోనికి నడిపించుటకు తోడ్పడును. అంతేగాక బబులోను అధిపతులను, బబులోను దేశపు రాజును సిగ్గుపరచను. ఈ యవనస్తులు తమ దేవుణ్ణి ఎరిగి ఉండిరి, అందువలనే వారు విజయముతో బయటికి వచ్చిరి. వారి వలె ప్రభువు మనలను కూడా జయించు వారినిగా చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.